హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే. అందరికీ హ్యాపీ నాగల చవితి. చలివిడి ఎలా మేము చేసుకుంటాం మీకు చూపిస్తాం చూడండి. ముందుగా అయితే బెల్లాన్ని దంచుకుంటామండి. తర్వాత నువ్వులను కూడా వేసుకున్నాను, చూసారు కదా. ఇలానే దంచుతాము. దంచుకునేక అందులో కొంచెం బెల్లం, నెక్స్ట్ పాలు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ప్రతి ఇయర్ అయితే మేము ఇలా దంచేసి ఆ చలివిడిని తయారు చేసి పుట్టలో వేస్తామండి. చూసారు కదా, మా వారైతే కష్టపడిపోతున్నారు. కార్తీక మాసం కదండి, అతనికి ఎర్లీ మార్నింగ్గా లేపేస్తున్నాను. చీకట్లోనే లేపేసి స్నానాలు చేసి వడలు అయితే వదులుకొని వస్తున్నామండి. అది దంచుకునేక నెక్స్ట్ బియ్యం కొంచెం నానవేసుకున్నానండి. నానవేసుకొని కొంచెం ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకునేక ఆ బియ్యాన్ని ఏమో మనం ఇప్పుడు ఇలా నువ్వులను ఇలా దంచామో బియ్యాన్ని కూడా అలాగే దంచి అందులో కొంచెం బెల్లం, పాలు వేసి అది కూడా ఒక చలివిడేనండి. నెక్స్ట్ ఇప్పుడు తెలగపిండి చలివిడి, అది కూడా చూసారు కదా. ఇదిగోండి ఆల్రెడీ ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి. ఇది కలగూర, కలపులుసు, పప్పు, తోప, అన్నం అన్నమాట. మేమైతే పండక్కి దీపావళికి నాగల చవితి పెద్దలకైతే ఇలా మడపల్లో పెడతామండి. చూసారు కదా, మొన్న దీపావళికి కూడా పెట్టాము. స్వామివారు ఎంత చక్కగా దర్శనం ఇచ్చారో నాగల చవితి రోజైతే మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మేమైతే పుట్టకు వచ్చేసాము. పుట్ట దగ్గరికి పూజ అయితే చాలా చక్కగా, మా పూజ చాలా బాగా అయిపోయింది. కొత్త వాళ్ళు ఎవరంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పూజ మేము ఎలా చేసామో, మా ప్రసాదం ఎలా చేసామో కామెంట్ చేయండి. బాయ్ అండి.